నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్ స్పెషల్ డిబేట్. నేను మురళి. ఓం నమ శివాయ. ఈ పంచాక్షర మంత్రం చాలు అనేక ఈతి బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అలాంటి పరమశివుడికి ప్రత్యేకమైన రోజే మహాశివరాత్రి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాలు వేకువజాము నుంచే రద్దీగా కనిపించాయి. జ్యోతిర్లింగ క్షేత్రాలు, పంచారామాలు, దక్షిణ కాశీగా పేరొందిన అనేక శివాలయాల్లో కాసేపట్లో శివపార్వతుల కళ్యాణం జరగనుంది. నేత్రపర్వంగా సాగే ఆది దంపతుల కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆసక్తి కనబరుస్తారు. దీనికి తోడు శివరాత్రి రోజు జాగారానికి ఎంతో ప్రత్యేకత ఉంది. రోజంతా ఉపవాసం, ఆపై స్వామి సేవలో తరించేలా భక్తిలో లీనం కావడం మహాశివరాత్రి ప్రత్యేకత. కేవలం జాగారం కోసమే అనేక ఆలయాల్లో ఎన్నో ఏర్పాట్లు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉన్నాయి. ఈ క్రమంలో శివరాత్రి వైభవం, జాగారానికి ఉన్న ప్రత్యేకత, ఆది దంపతుల కళ్యాణంపై ఇవాల్టి ప్రత్యేక చర్చలు చూద్దాం. దీనిపై మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు పసుపుల భాస్కర్ యోగి గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే చిలకమర్తి గారు, ప్రముఖ పండితులు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో గోపీనాథ్ తిరునగరి గారు, ఆధ్యాత్మికవేత్త, వారు కూడా లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా చిలకమర్తి గారు, నమస్తే అండి. నమస్కారం. ఏ విధంగా చూడాలి శివరాత్రి పర్వదినాన్ని? అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. అదీ కాక కుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి పవిత్రమైనటువంటి కుంభమేళా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా జరుపుకుంటే బాగుంటుంది? అనేక రకాలుగా కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు. ఎక్కడ జరుపుకోవాలి? పంచారామ క్షేత్రాల్లోనే జరుపుకోవాలా, స్వయంభూ దగ్గర జరుపుకోవాలా, లేకపోతే నార్మల్గా ప్రతిష్ఠించినటువంటి శివాలయాల్లో కూడా జరుపుకుంటే బాగుంటుందని రకరకాలైనటువంటి సందేహాలు. ఏం చెప్తారు మీరు? ముందుగా శివరాత్రి రోజు ఎటువంటి కార్యక్రమాన్ని ప్రజలకు అందించాలి, వారికి ఏ రకంగా శివారాధన చేసుకుంటే వారికి శుభ ఫలితాలు అధికంగా కలుగుతాయనేటువంటి సంకల్పంతో ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఐ న్యూస్ యాజమాన్యానికి, ఆ ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం చంద్రరేఖాలహత్పాల గంగాం భోగరసచ్చితం పాదభూషాయితానంతం ఉమాకాంతపాస్మహే. ఓం నమ శివాయ. చూడండి, అసలు మనకి శివరాత్రి అంటే మనకి రాత్రికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి రోజు శివరాత్రి. ముఖ్యంగా మనకి సనాతన ధర్మంలో విష్ణు అలంకార ప్రియ, శివ అభిషేక ప్రియ. అలాగే శ్రీ మహావిష్ణువుని పూజించడానికి ప్రాతకాలాన్ని, ఈశ్వరుడి యొక్క ఆరాధనకి సాయంత్రం, విశేషంగా రాత్రి సమయాన్ని చెప్పడం జరిగింది. ఇంకా శివరాత్రి విషయానికి వచ్చేటప్పటికి మనం మాఘమాస కృష్ణపక్ష చతుర్దశిని మహాశివరాత్రి అని మనకి ఎలాగైతే శివ పురాణం తెలియజేసిందో, ఆ పురాణం ఆధారంగా అసలు శివ పురాణంలో చెప్పినటువంటి లింగోద్భవ కాలానికి సంబంధించినటువంటి కథ ఏదైతే ఉందో, ఆ కథ ఆధారంగా తీసుకున్నట్లయితే పూర్వం బ్రహ్మకి విష్ణువుకి మధ్య ఒక ఎవరు గొప్ప అనేటువంటి వాదన ఏర్పడటం, ఆ వాదనలో ఇరువురి మధ్య చాలా యుద్ధం అనేటువంటిది జరగడం, దేవతలు సైతం ఆ యొక్క వాదనకి భయభ్రాంతులుగా, యుద్ధానికి భయభ్రాంతులు పొందడం. అప్పుడు అందరూ కూడా శివుణ్ణి ప్రార్థించి ఈ యుద్ధాన్ని ఆపాలని కోరగా, శివుడు మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి రోజు అయినటువంటి ఈ రోజు ఒక లింగ రూపంలో, స్తంభ రూపంలో, వెలుతురు రూపంలో ఆయన ఆవిర్భవించినట్టుగా, అలా ఆవిర్భవించి బ్రహ్మని, విష్ణువుని కూడా దీని యొక్క ఆది కానీ అంత్యం కానీ ఎవరైతే కనుక్కుంటారో వారే గొప్పవారని, శక్తివంతులని తెలియజేయడం. బ్రహ్మగారు ఆది కనుక్కోవడానికి ఉత్తర భాగం వైపు వెళ్ళడం, అలాగే విష్ణుమూర్తి అంత్య భాగం తెలుసుకోవడానికి దక్షిణ వైపుగా వెళ్ళడం. విష్ణుమూర్తికి ఎంత దూరం వెళ్ళినా అంత్య భాగం కనిపెట్టలేనటువంటి స్థితి ఏర్పడడం, బ్రహ్మగారికి కూడా ఆది భాగం కనిపెట్టలేనటువంటి స్థితి కలగడం. అయితే బ్రహ్మదేవుడు నేను ఏ రకంగా అయినా గెలవాలి, అబద్ధం చెప్పైనా గెలవాలని అక్కడ ఉన్నటువంటి కేతకి పుష్పం అంటే మొగలి పువ్వుని, అలాగే గోమాతని నేను చూసినట్టుగా సాక్ష్యం చెప్పాలని అనగా, బ్రహ్మదేవుడు అలా ఒప్పుకోకపోతే శపిస్తారనే భయంతో వాళ్ళు ఒప్పుకుని శివుడి దగ్గరికి వెళ్ళడం. అప్పుడు కేతకి పుష్పం నేను చూశానని అబద్ధం చెప్పడం, గోమాత ముఖముతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పడం చేత అప్పుడు ఈశ్వరుడు అది గ్రహించి కేతకి పుష్పం పూజకి పనికిరాదని,
అలాగే గోమాత ముఖం చూసినట్లయితే పాపము, అలాగే పృష్ఠ భాగాన్ని చూసినట్టే ఆ పాపం నుంచి పరిహారం జరిగి పుణ్యము కలుగుతుందని శాపం ఇవ్వడం, అలాగే బ్రహ్మకి ఇంకా ఎక్కడ ఆలయాల్లో పూజలు ఉండవు అనేటువంటి శాపాన్ని కూడా శివుడు ఇవ్వడం, శక్తివంతుడని లోకానికి తెలియజేయడం జరిగింది. అప్పుడు బ్రహ్మదేవుడు తన కోపాన్ని చల్లార్చుకోవడానికి ఈశ్వరుడికి ఈ రోజు నుంచి నువ్వు లింగ రూపంలోనే పూజించబడతావని శాపం ఇచ్చినటువంటి రోజు శివరాత్రి. ఇక మీరు అడిగినటువంటి ప్రశ్నకి అసలు మహాశివరాత్రి రోజు రాత్రి సమయంలో చేసేటువంటి శివారాధనకి చాలా విశేషం. ఎందుకంటే ఇది శివరాత్రి. మనకు అసలు 5 రకాల శివరాత్రులు ఉన్నాయని శాస్త్రం తెలిసి చెప్పింది. ఏ వ్యక్తి అయినా నిత్యము ఇంటిలో గనక శివారాధన రాత్రి సమయంలో చేస్తే అది నిత్య శివరాత్రి. మనకి మాసములో 2 పక్షాలు ఉంటాయి, శుక్లపక్షము కృష్ణపక్షము. అలా ప్రతి పక్షములో చతుర్దశి రోజు, శుక్లపక్ష చతుర్దశి కృష్ణపక్ష చతుర్దశి రోజు గనక విశేషంగా ఈశ్వరుని ఆరాధించినట్లయితే అది పక్ష శివరాత్రి. అలాగే ప్రతి మాసంలో గనక కృష్ణపక్ష చతుర్దశి రోజు గనక శివారాధన చేస్తే దాన్ని మాస శివరాత్రి అని, అలాగే సంవత్సరంలో ఒక్కసారి వచ్చేటువంటి మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి రోజు గనక ఈ ఒక్క రోజు గనక విశేషంగా రాత్రి సమయంలో శివారాధన చేసినట్లయితే దాన్ని మహాశివరాత్రిగా చెప్పారు. ఈ శివారాధన చేయడానికి ఉత్తమమైన ప్రదేశం స్వగృహం. స్వగృహంలో శివారాధన చేసుకోవడం ఉత్తమం. లేదా ఏదైనా నదీ ప్రవాహం అంటే మనకి గంగా, గోదావరి, కృష్ణ, కావేరి పుణ్య నదుల వద్ద కావచ్చు, లేదా 12 జ్యోతిర్లింగాలు లేదా పంచారామ క్షేత్రాలు వంటి క్షేత్రాల్లో కావచ్చు, ఇలాంటి చోట్ల శివారాధన చేసుకోవడంలో తప్పు లేదు. కానీ స్వగృహంలో చేసేటువంటి శివారాధనకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అందులో గోశాలల వంటి ప్రదేశాలు, సామూహికంగా మండపాల్లో కూడా ప్రతిష్ఠించినటువంటి మండపాల్లో వాటిలో కూడా చేసుకోవడం, అలాంటి చోట్ల చేసుకునేటువంటి శివారాధన చాలా విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది. ఇక ఈ శివరాత్రి పురాణం ప్రకారం కూడా మనం చూసుకున్నట్లయితే ఈశ్వరుణ్ణి ఏ ప్రదేశం అని లేకుండా ఎక్కడున్నా కూడా భక్తి శ్రద్ధలతో కనుక శివరాత్రి రోజు, ఒక్క శివరాత్రి రోజు కనుక పూజించినట్లయితే ఆ సంవత్సరం మొత్తం కూడా ఈశ్వరుని పూజించినటువంటి ఫలితం లభిస్తుందని పెద్దలు తెలియజేస్తూ ఉంటారు. అలాగే ఈ 4 శివరాత్రులు కూడా ఇంకొకటి 5వ శివరాత్రి యోగ శివరాత్రి. యోగులు ఆధ్యాత్మిక సాధకులకి మహాశివరాత్రి ఒక ఉత్తమమైనటువంటి రోజుగా తెలియజేసుకుంటారు. ఈ రోజు చేసేటువంటి ధ్యానంలో కనుక ఈశ్వరుని దర్శించుకున్నట్లయితే దాన్ని యోగ శివరాత్రిగా చెప్పడం జరిగింది. ఈ రకంగా మనకి 5 శివరాత్రులు అనేవి ఉంటాయి. అందులో విశేషంగా మహాశివరాత్రి చాలా ముఖ్యమైనదని మనకి శివ పురాణం, లింగ పురాణం ఇవన్నీ కూడా మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అందువల్ల మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఎవరైనా సరే అర్ధరాత్ర శివరాత్రి రోజు మనం ఎప్పుడెప్పుడు పూజ ఆచరించాలి అంటే బ్రహ్మ ముహూర్తంలో చేసుకునేటువంటి పూజకి ఒక ఫలితం ఉంటుంది. తర్వాత శివరాత్రి రోజు ప్రదోష కాలం ఏదైతే 4 to 6, 6:30 మధ్య సమయంలో ప్రదోష కాలం ఉందో ఆ సమయంలో పూజకి చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఈ 2 కాకుండా అర్ధరాత్రి 12 అంటే 11:40 నుండి 12:20 మధ్య అర్ధరాత్రి సమయంలో ఉన్నటువంటి ఆ లింగోద్భవ కాల సమయంలో కనుక శివారాధన చేసుకున్నట్లయితే అది చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. అందువల్ల అర్ధరాత్రి సమయంలో ఎవరైనా సరే బొటకన వేలుకి మించకుండా ఉన్నటువంటి శివలింగాన్ని ఇంటిలో పెట్టుకుని దానికి పంచామృతాలతో కావచ్చు, లేదా కేవలం గంగాజలంతో, ఇంట్లో గంగాజలం లేకపోతే ఏదైనా మంచి నీటిలో కొంచెం భస్మము, కొంచెం పసుపు, కుంకుమ వంటివి వేసి దానితోటి అష్టాక్షరి మంత్రంతో కూడా జపించుకుంటూ వారు గనక శివాభిషేకం చేసినట్లయితే, అలాగే కుదిరినట్లయితే బిల్వ పత్రాలు వంటివి ఉపయోగించి కనుక ఈశ్వరారాధన చేసినట్లయితే అది విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది. వారికి శివరాత్రి చేసినటువంటి ఫలితం, ముఖ్యంగా అర్ధరాత్రి వరకు కూడా వారు ఏదైనా ఉపవాసం, జాగరణ వంటివి చేసుకుంటూ ఉన్నా, లేదా కనీసం జాగరణతో వారు చేయగలిగిన వారికి శుభ ఫలితాలు కలుగుతాయని iNews ఛానల్ ద్వారా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. రైట్, ఇక పసుపుల భాస్కర్ యోగి గారు ఉన్నారు, ఆధ్యాత్మికవేత్త, వారితో కూడా మాట్లాడదాం. భాస్కర్ యోగి గారు నమస్తే అండి.
నమస్కారం, చెప్పండి. శివరాత్రి పర్వదినాన అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునేటువంటి పరిస్థితి, ఒక ఆధ్యాత్మిక చింతన, పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక చింతన. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానించుకుంటే అన్నీ కూడా తొలగిపోతాయి అనేటువంటి ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఎంతో ప్రశాంతంగా కూడా రోజంతా, అంటే ఒక రాత్రంతా కూడా జాగరణ చేసి పొద్దున్నే మళ్ళీ దేవుణ్ణి దర్శించుకొని ఆ ఒక్క పొద్దున విడిచేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎటువంటి భక్తి శ్రద్ధలతో ఆ జాగరణ అనేది జరుపుకోవాలనే దానికి సంబంధించి ఏం చెప్తారు మీరు? అంటే వేదము ఏం చెప్పిందంటే వయం పురోహితాహ, అంటే మనం అంతా పురోహితులం. పురోహితులు అంటే కేవలం అర్చన చేసేటటువంటి వాళ్ళని కాదు అర్థం. అంటే ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళము, ధర్మాన్ని ప్రేమించే వాళ్ళము, వేదం ప్రకారం నడుచుకునేటటువంటి వాళ్ళము, సనాతన ధర్మాన్ని వేద ప్రామాణికంగా అనుసరించే వాళ్ళము అని అర్థం. మరి ఏం చేయాలంటే జాగృయామహ, అంటే మేమంతా ఏం పని చేస్తామంటే జాగృతం చేస్తాం. జాగ్రత్త ఎలా జాగరణకి ఏమైనా నియమాలు ఉంటాయి? కొంతమంది ఉపవాసాలు చేసి జాగరణ చేస్తూ ఉంటారు. ఏ సమయంలో ధ్యానం చేయాల్సి ఉంటుంది? లింగోద్భవం అంటే అసలు ఏ సమయంలో లింగోద్భవం జరుగుతుంది కార్యక్రమం? లింగోద్భవం అనేది మనకి 12 నుంచి 12 గంటల 5 నిమిషాల నుంచి మొదలయ్యి దాదాపు 1 గంట వరకు దాదాపు ఒక 50 నిమిషాలు ఉంటుంది. ఈ 50 నిమిషాల్లో కూడా మహాశివుడు, పార్వతీదేవి, అందరూ దేవతలు కూడా ఈ భూమండలం మీద సంచరిస్తారు. అప్పుడు మనం ఏదైతే మనం ధ్యానం కానీ, ఒక భజన కానీ, శివనామస్మరణ ఏది చేసినా వాళ్ళ ఆశీస్సులు మనకు ఉంటాయి ఖచ్చితంగా. రాత్రి అంతా జాగరణ చేసిన తర్వాత మరుసటి రోజే మళ్ళీ దర్శనం ఏ విధంగా చేసుకోవాలి? మనం ఎప్పుడైతే మనం ఒక 4కో 5కో 6కో మనం ఎప్పుడైతే ఉపవాసం కానీ ధ్యానం కానీ ముగిస్తామో అయిన తర్వాత శివుని మనం దర్శనం చేసుకోవచ్చు. అంటే శివరాత్రి రోజున మాత్రమే జాగరణ చేస్తే ఫలితం ఉంటుందా? ఇంకా ఏ సమయంలో ఈ విధంగా స్వామివారికి ఈ విధంగా ఏమైనా పూజలు చేయటం కానీ, మాస శివరాత్రి రోజు కూడా ఈ విధంగా ఏదైనా అదే రకమైన ఫలితం వస్తుందా? ఈ రోజు ప్రత్యేకత ఏముంటుంది శివరాత్రి రోజు జాగరణకి? అంటే ప్రతిరోజు చేసిన ఫలితం ఉంటుంది, కాకపోతే ఈ శివరాత్రి రోజు మాత్రం అత్యధిక ఫలితం ఉంటుంది అనమాట. ఎందుకంటే శివుడు ఆవిర్భవించిన నిజం, అదేవిధంగా శివపార్వతి కళ్యాణం జరిగింది కూడా ఈ రోజే అనమాట. అందుకోసం ఎక్కువ ఫలితం ఉంటుంది. సాధారణంగా మన హిందూ దేవతలు చూస్తే మనం చేస్తే బ్రహ్మీ ముహూర్తం అని 20 రకాల ముహూర్తం ఉంటారు. ఈ లింగోద్భవం మాత్రమే అర్ధరాత్రి పూట ఎందుకు నిర్వహిస్తారు? ఇతర దేవతా ఆరాధనలు ఎక్కడ చూసినా మనకు ఈ విధమైన సమయం అర్ధరాత్రి కనపడదు. వాస్తవంగా ఏంటంటే 12 నుంచి 2 వరకు దేవతల సమయం, 2 నుంచి 4 వరకు ఋషుల సమయం, 3:45 నుంచి 5:45, 4 నుంచి 6 వరకు కాలం బట్టి బ్రాహ్మీ ముహూర్తం అనమాట. ఇది దేవతల కాలం కాబట్టి ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. అది ప్రతాప్ స్వామి చెప్తున్నారు. ఏదైతే జాగరణ చేసే భక్తులు ఎందుకు చేస్తారో ఆ సమయంలో చెప్తున్నారు. ముఖ్యంగా మహాశివరాత్రి రోజున ఈరోజు ఏదైతే జాగరణ చేసి శివలింగాన్ని అర్చిస్తే అన్ని రకాల ఫలితం ఉంటుందని చెప్తున్నారు. అందులోనూ సైకత శివలింగాన్ని ఎవరైతే అర్చిస్తారో రాతి శిల్పం ఇతర ఏదైతే శివలింగాలతో పోల్చితే కూడా 100 రెట్లు ఫలితం ఉంటుందని చెప్పి కూడా స్వామీజీ సూచిస్తున్న పరిస్థితి. ఇది మహాశివరాత్రి సందర్భంగా జాగరణకు సంబంధించి నియమాలు. అలాగే శివరాత్రి రోజున ఏ విధంగా అర్చిస్తే ఏ శివలింగాన్ని అర్చిస్తే మంచి ఫలితం వస్తుందో స్వామీజీ చెప్తున్న విషయాలు. సో అదే తిరుపతిలో మృతికాలింగానికి సంబంధించి అక్కడ భక్తులు విశిష్ట పూజలు అయితే అక్కడ చేస్తున్నారు. దాని ప్రాశస్త్యం గురించి మా ప్రతినిధి వర్మ ఇప్పటివరకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది, అప్డేట్స్ చూసాం. రైట్, ఇక చిలకమర్తి గారితో ఒకసారి మాట్లాడదాం. చిలకమర్తి గారు, సో దీనికి సంబంధించి పురాణాలు ఏం చెప్తున్నాయి? నిజమైనటువంటి శివరాత్రి జాగరణ అంటే ఏంటి? అసలు శివరాత్రి పండుగని ఏ విధంగా పూర్తి స్థాయిలో మనం ఉదయం నుంచి మళ్ళీ మరుసటి రోజు ఉదయం వరకు జరుపుకోవాలా, లేకపోతే సంధ్యా సమయం నుంచి మళ్ళీ తిరిగి సూర్యోదయం వరకు జరుపుకోవాలా అనేటువంటి ఒక మీమాంసలో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఏం చెప్తారు ఓవరాల్గా? చూడండి, ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో కొన్ని మనం పనికొచ్చేటువంటి ముఖ్యమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని, అలాగే ఎవరైతే భక్తులకి శివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి విషయాలను మనం వారికి చేరేటువంటి విధంగా చెప్పేటువంటి విషయాల్లో కొన్ని చెప్పుకుందాం. ముఖ్యంగా ఇందాక జాగ్రత్త అవస్థ, సుషుప్త అవస్థ, మనకున్నటువంటి అవస్థాత్రయం అనేటువంటి విషయాల గురించి, సాధనా చతుష్టయ సంపత్తి, సాధనకు సంబంధించిన విషయాల మీద కొంతమంది మాట్లాడటం, ఇవన్నీ కూడా ఏంటంటే విశేషంగా ఇందాక కూడా ఒక ప్రశ్న ఏమొచ్చిందంటే మహాశివరాత్రి దాని ప్రాధాన్యత ఏమిటి అనేటువంటి అంశాలు కూడా వచ్చాయి. మనకి ఎన్నో రోజులు ఉంటాయి, ఎందుకంటే కాలాన్ని
ఆధీనంలో ఉంచుకున్నది కాలానికి అధిపతి కూడా ఎవరు అంటే శివుడు అంట. శివుడికి కాలం ఆధీనంలో ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే మనకి కాలం ఎంత ప్రాధాన్యమైనదో చెప్పేటువంటి తత్వం శివతత్వం కూడా. అందులోనూ ముఖ్యంగా ప్రతి వ్యక్తి కూడా పుట్టుకతోటే మోక్షం వైపు అడుగులు వేయలేడు. అవును. మోక్షం వైపు అడుగులు వేయడానికి అతనికి ముందు జ్ఞానము అనేటువంటిది రావాలి. ఆ జ్ఞానము భక్తి వైపు అడుగులు వేయాలి. ఆ భక్తి జ్ఞానముతో కూడుకున్నటువంటి వైరాగ్యాన్ని తీసుకురావాలి. అందుకనే మనం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అని మాట్లాడతాం అమ్మవారిని భిక్ష అడిగేటప్పుడు కూడా. ఎందుకంటే అది జ్ఞానముతో కూడుకున్నటువంటి వైరాగ్యం వచ్చినటువంటి వాడు ఆటోమేటిక్ గా మోక్షం వైపు వెళ్తాడు. ఇవన్నీ జరగాలి అంటే ఏ వ్యక్తి అయితే తన జీవితంలో భక్తి మార్గాన్ని పట్టుకుని ఆ భక్తి మార్గం ద్వారా దైవారాధనలు అన్ని చేసుకుంటూ ఉంటాడో అతనికి ఖచ్చితంగా ఆ భక్తి మార్గంలో జ్ఞానము ద్వారా తత్వము ద్వారా మోక్షం లభిస్తుందని మన యొక్క సనాతన ధర్మంలో చెప్పినటువంటి అనేక విషయాలు మనకి ముడిపడి ఉన్నాయి. ఇక శివరాత్రికి సంబంధించినటువంటి పౌరాణిక కథలు ఇందాక మనం లింగోద్భవ కాలం దానికి సంబంధించినటువంటి అనేక విషయాలు చర్చించుకున్నాం. ఇప్పుడు అసలు మనకి కాశీ ఖండం అని ఒకటి ఉన్నది. కాశీ ఖండంలో ఒక కథ శ్రీనాథుడు మనకి కాశీ ఖండాన్ని అందించారు. ఆ శ్రీనాథుడు చెప్పినటువంటి కాశీ ఖండం ఆధారంగా ఎలా కుబేరుడు శివరాత్రి మహత్యాన్ని ఈ ప్రపంచానికి తెలియజేసి శివరాత్రి ఈశ్వరుని ఆరాధించి కుబేరుడు ఎలాగా ధనానికి అధిపతి అయ్యాడు, కుబేరుడు తన యొక్క స్థానాన్ని పొందాడనేటువంటి వృత్తాంతం కాశీ ఖండంలో మనకు చెప్పబడింది. ఈ యొక్క పౌరాణిక కథ మనం చెప్పుకున్నప్పుడు ముఖ్యంగా పూర్వం గుణాధీశుడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి దొంగతనాలు అలాగే వ్యసనాలు అనేటువంటివి చాలా చెడు అలవాటు ఉండడం, అయినా కూడా అనేక దొంగతనాలు చేస్తూ వాటితో వ్యసన పడి ఉండడం. ఒకానొక సమయంలో ఆయన శివరాత్రి రోజు ఒక రాజుల వద్ద దొంగతనం చేసి ఒక పాడుబడ్డ శివాలయంలో దాక్కోవడం. అదే సమయంలో అక్కడ రాజభటులు అతని కోసం గాలించడం. ఆ పాడుబడ్డ శివాలయంలో చీకటిలో అక్కడ ఉన్నటువంటి ఆవు నేతితో తన యొక్క వస్త్రాన్ని చింపి ఒక దీపాన్ని వెలిగించి రాత్రంతా శివ నన్ను కాపాడు కాపాడు అని అక్కడ జాగరణ చేయడం, శివనామస్మరణ చేయడం జరిగింది. అలా ఉదయం అయిన తర్వాత అతను అక్కడ శివాలయంలో ఉన్నాడని గుర్తించినటువంటి రాజభటులు అతన్ని బయటికి తీసుకొచ్చి సంహరించడం. అప్పుడు అలా ఆ గుణాధీశుడు అనేటువంటి వాడు మరుసటి జన్మలో కళింగ దేశానికి రాజుగా జన్మించాడు. అలా రాజు జన్మించి రాజ్యపాలన చేస్తున్నప్పుడు తన పూర్వజన్మ వృత్తాంతం గుర్తొచ్చి జ్యోతిష్యుల ద్వారా కూడా దాన్ని నిర్ధారణ చేసుకున్నాక తన యొక్క దేశం మొత్తం కూడా శివరాత్రి రోజు ధూపదీప నైవేద్యాలతో ఆలయాల్లో అభిషేకాలతో అతను గడపడం, మొత్తం ప్రతి ఆలయంలో శివాలయంలో ధూపదీపాలు వంటివి వెలిగిస్తూ చేయడం. ఇది చేయడం చేత శివరాత్రి మహిమ చేత ఆయనే కుబేరుడిగా శివుడు అనుగ్రహించాడని ఇది కాశీ ఖండంలో శ్రీనాథుడు శివరాత్రికి సంబంధించినటువంటి కథగా తెలియజేస్తుంది. అందువల్ల మహాశివరాత్రి రోజు ఇలాంటి కాశీ ఖండానికి సంబంధించినటువంటి కథలు కానీ ఇలాంటి పౌరాణిక కథలు ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకుంటూ ఉంటారు. అలాగే శివరాత్రి రోజు మనం ఏం చేయాలి అంటే ఈరోజు ఉదయము సాయంత్రము కూడా స్నానాన్ని ఆచరించి ముఖ్యంగా కుదిరినట్లయితే స్వగృహమునందు లేదా ఏదైనా ఆలయంలో కూడా వారు పంచామృతాలతో వంటి వాటితో అభిషేకాలు వంటివి చేసుకోవడం. ముఖ్యంగా విశేషించే అర్ధరాత్రి సమయం అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం అయితే 11:40 నుండి 12:25 మధ్య ఉన్నటువంటి కాలం ఏదైతే ఉన్నదో అది లింగోద్భవ కాలం. అలా ఆ సమయంలో ముఖ్యంగా అర్ధరాత్రి సమయం ఏదైతే ఆ సమయం ఉన్నదో ఆ సమయంలో లింగోద్భవ కాలంలో ఎవరైతే ఈశ్వరుని అభిషేకం వంటివి చేసుకుంటారో లేదా ఈశ్వరుని యొక్క నామస్మరణతో ధ్యానం వంటివి చేసుకుంటూ ఉంటారో జపం వంటివి ఆచరించుకుంటూ ఉంటారో అటువంటి వారికి ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ రకంగా శివరాత్రిని పాటించినటువంటి వారికి అలాగే శివారాధన చేసేటప్పుడు బిల్వ పత్రాలు వంటివి కూడా ఉపయోగించుకోవడం, ఆ సమయంలో ఇవన్నీ చేసుకోవడం స్వగృహంలో చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కొంత విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. అలాగే మీరు గనక ఉపయోగించేటువంటి శివలింగం కుడి చేతి బొటకన వేలికి మించకుండా ఉండేటువంటి శివలింగాన్ని మీరు వాడేటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే ఎవరికైతే
నమకం చమకం రుద్రం వంటి వచ్చో అటువంటి వారు ఓం హర 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 నమ స్తోమాయ చ రుద్రాయ చ నమ తామ్రాయ చ అరుణాయ చ నమ శంఘాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రేవదాయ చ దూరేవదాయ చ అనేటువంటి మంత్రాలతో కూడా ఈశ్వరుని అభిషేకం వంటివి చేసుకోవడం ఉత్తమం. ఈ రకంగా శివరాత్రి రోజు కనుక ఈశ్వరుని పూజించినటువంటి వారికి, ఆరాధించినటువంటి వారికి ఆయన యొక్క కటాక్షం వల్ల వారికి ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉండవని, వారికి భక్తి మార్గం ద్వారా జ్ఞాన మార్గం ద్వారా మోక్ష మార్గం కలుగుతుందని కూడా మన యొక్క పెద్దలు తెలియజేశారు. మరొక్కసారి ప్రేక్షకులందరికీ ఐ న్యూస్ ఛానల్ వారికి, ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ చిలకమూర్తి గారు. మంచి సందేశం కావచ్చు, లేకపోతే ఐ న్యూస్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకి అలాగే భక్తులకి మంచి సందేశాన్ని ఇచ్చారు, ఏ విధంగా జరుపుకోవాలనే దానికి సంబంధించి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్గా కేవీఆర్ శాస్త్రి గారు, పురోహితులు, గురువు గారు, వారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. శాస్త్రి గారు నమస్తే. పరమేశ్వరాత్మ నుండి మహాదేవ. పంచారామ క్షేత్రాలు అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎంతో విశిష్టమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. చాలామంది అరుణాచలం కూడా వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. చాలామంది ఈరోజు కాశీలో నిజంగా జాగరణ చేస్తే, గంగా హారతి సమయంలో కావచ్చు, లేకపోతే మొత్తం కూడా కాశీ విశ్వనాథుని సన్నిధిలో మనం ఉంటే, కుంభమేళ పవిత్ర దినాలు కాబట్టి ఈరోజు ముగింపుతో ఉంటుంది కాబట్టి అక్కడ చేస్తే ఇంకా బాగుంటుంది అనేటువంటి రకరకాలైనటువంటి పరిస్థితులు. భక్తులకి మీరేం చెప్తారు? శివానుగ్రహం కావాలి అంటే నిజంగా ఎటువంటి విధి విధానాలతో జరుపుకుంటే బాగుంటుంది? అద్భుతమైన మాట, చాలా మంచి ప్రశ్న, అందరికి ఉపయోగపడేటువంటిది అడిగారు. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగదఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. సరే, మొదటిగా మీరు అడిగినటువంటి వారు కుంభమేళ, కాశీ. సరే, సామాన్యులు కొంతమంది వెళ్ళలేని వారు ఉంటారు, కొంతమంది వెళ్ళగలిగిన వాళ్ళు ఉంటారు. అక్కడ అనుగ్రహం ఉండాలి, భైరవాజ్ఞ ఉండాలి, కాశీలో అడుగు పెట్టాలండి. సరే, ఆ విషయాన్ని మనం చూసే ముందు జన్మకు ఒక శివరాత్రి అని పెద్దలు అన్నారు. అంటే శివరాత్రిని సంవత్సరం అంతా ఎలా ఉన్నా కూడా కనీసం ఒక మహాశివరాత్రి పర్వదినాన్నైనా కూడా ఇంటి యజమాని, బాగా గుర్తుపెట్టుకోండి, ఇంటి యజమాని అత్యద్భుతంగా, ఇంకోటి చాలా మందికి ఉంటారు, ప్రతినిత్యం శివార్చన చెయ్యాలి. చాలా మందిలో అపోహ ఉంటుంది, ఇంట్లో శివలింగం ఉండవచ్చా? ఖచ్చితంగా అంగుష్ట ప్రమాణంలో ఉన్నటువంటి శివలింగాన్ని ఇంట్లో పెట్టి శుద్ధ స్ఫటిక సంకాశం, అంటే స్ఫటిక శివలింగమైనటువంటి శివలింగం విశేషం, లేదా ఏ రోజుకు ఆ రోజు మట్టితో చేసుకొని, పార్థివంతో అనగా మృత్తికతో చేసేటువంటి శివలింగాన్ని కూడా అర్చన చేసుకొని, స్వామివారివి ఒక 8 నామాలు ఉంటాయి. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః అను 8 నామాలతోటి మనము శివార్చన చేయాలి. ఇవేమీ రావండి, మాకు ఏమీ తెలియదు, ఒక్కటే తెలుసండి, శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. చిన్న చీమ కుట్టాలన్నా కూడా శివుడి యొక్క ఆజ్ఞ ఉంటేనే. మనం అనుకున్నంత మాత్రం చేత శివుడు యందు, శివుడు చేత, శివుడి కొరకు, శివుడు కోసమై మనం తపించేటువంటి అనుగ్రహం ఆయన ఇవ్వాలి. అందుకే అంటారు, చేతులారంగ శివుణ్ణి పూజించగా, నోరారంగ శివనామము చెప్పక, కాసింత విభూతి వేసిన, చిరికడంత నీళ్లు పోసిన, తెల్ల ధవలాక్షతలు వేసిన పొంగిపోవును కదా శ్రీకాళహస్తీశ్వర అంటారు. అంటే ఎప్పుడైతే నోరారగా శివనామం చెప్పాలి, చేతులారంగా శివుణ్ణి పూజించాలి. శివలింగాన్ని చేతిలో పెట్టుకొని లేదా ఒక పాత్రలో పెట్టుకొని, నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ, ఈ మంత్రంతో, ఇవేవీ రావు. ఓం నమ శివాయ, ఈ పంచాక్షరిలోనే సృష్టి అంతా కూడా ఉంది. ఓం నమ శివాయ అని ఎవరంటారో, ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. ఓ పరమాత్మ, నాకు 24 గంటలు ముక్కు పూసుకొని తపస్సు చేసేటువంటి సమయము నా దగ్గర లేదు, కానీ ఒక శివరాత్రి రోజున ఓం అంటే చాలట 24 గంటలు మహామునులు, అఘోరాలు ఏ తపస్సు అయితే చేస్తారో తత్ఫలితం నీ ఖాతాలో వేస్తారు. 2వ అక్షరం నా. నమస్తే దేవదేవ, నమస్తే పరమేశ్వర
పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమ. దేవాదుల్లో నీ తర్వాతేనయ్యా ఎవరైనా, ఈ సృష్టి ఆది అంతము కూడా నీవే, నిన్ను మించిన వాడు ఈ సృష్టిలో ఎవరు లేరు, నీకంటే గొప్పవాడు ఎవరు లేరు. సమస్తము అంతా పంచారామమైన అది కాశీన సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళ్యాం ఓంకారం అమరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం సేతుబందేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యాంత విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం వృష్మేశించే శివాలయే. ద్వాదశ జ్యోతిర్లింగ స్వరూపంలో ఉన్న నీవైనా, నా ఇంట స్ఫటిక శివలింగ రూపంలో ఉన్న నీవైనా, శ్మశానంలో ఉన్నటువంటి మహాశివుడువైనా నీవు, మహాదేవుడువైన నీవు, నమస్తే దేవదేవ నమస్తే పరమేశ్వర నీకు నమస్కరిస్తున్నాను అనే అక్షరంలో రెండవ అక్షరం నా. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. ఆయన ఓ మహాదేవుడా, నేను అనేకమైన పాపాలు చేసి ఉంటాను, తెలిసి తెలియక ఒకరిని ఏడిపించి, ఒకరిని నవ్వించి, ఒకరి బాధకు కారణమై, ఒకరి సంతోషానికి కారణమై, ఉద్యోగరీత్యా వ్యవహార పురోహితుదారులో కూడా అనేకమైన తెలిసి తెలియకన్నటువంటి పాపాలు చేసి ఉంటాను. నాకు ఆ పాపాలన్నీ కూడా తెలియదు స్వామి, నిన్ను పట్టుకుంటున్నాను. ఎంత పెద్ద గడ్డివామైనా అగ్గిపుల్లకు లోకు అన్నట్టుగా మహాత్మానం నా పాపమంతా కూడా ధ్వంసమవుపోగాక అనే అక్షరం మా. ఇక శివం నమశివాయలో శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకార శివమేక పరం వందే శికారాయ నమో నమః. లోకమంతా చల్లగా ఉండాలన్నా, ఆ గరంలో ఉన్నటువంటి కాలకూటమైనటువంటి విషయం కూడా బయటికి పొక్కకుండా ఉండాలంటే నీ మీద చెంబెడు నీళ్లు, అది గంగైనా కావచ్చు, త్రివేణి సంగమంలో జలమైనా కావచ్చు, గోదావరి అయినా కావచ్చు, కృష్ణుడైనా, ఏదైనా కాదు. తిన్నడు ఏం చేశాడు, తన నోటిలో నీళ్లు పోశాడు. ఈశ్వరుడు యందు ఉన్నటువంటి భక్తి అటువంటిది. కాబట్టి నీకు అభిషేకం చేస్తున్నాను. వాహనం వృషభోయస్య వాసుకి కంఠభూషణం వామే శక్తిధరం వందే శికారాయ నమో నమః. నాయన శివ అంటే అమ్మవారిని కూడా పూజించినట, శివ అంటే ఆయన వాహనమైన నందీశ్వరుని కూడా పూజించినటువంటి ఆ శివ అంటే చాలట, ఆయన మెడలో ఉన్నటువంటి గరంలో ఉన్నటువంటి కంఠాన్ని కూడా పూజించినటువంటి అంత గొప్ప శక్తి శివాయలో ఉన్నటువంటి శివ. యా ఎత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం ఎల్లింగం పూజే నిత్యం జకారాయ నమో నమః. ఈ యొక్క యా అక్షరంలో మీరు అడిగినటువంటి ప్రశ్న, అయ్యా నా బోటి సామాన్యుడు కాశీ వెళ్ళలేడు, నా బోటివాడు త్రివేణి సంగమంలో స్నానం చేయలేరు, ఈ రోజు పరమ పావనమైన ఆ రోజు, మరి నాలాంటి వాడికి మోక్షం ఎలాగా అంటే ఈశ్వరుడు ఒకనొక సందర్భంలో చెప్తాడట అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారు, నేను బయటికి వెళ్ళాలనుకుంటున్నాను, నాకు ఆజ్ఞేవు, దానికి సంబంధించిన సంభారాలు సిద్ధం చేయమన్నప్పుడు ఈశ్వరుడు అంటాడట, తాను పెట్టుకున్నటువంటి విభూతిని, శివలింగం మీద ఉన్న విభూతిని కొంచెము బిల్వపత్రం మీద వేశారట. అందుకే అంటారు త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. ఆ బిల్వదళంలో ఉన్న విభూతిని కుబేరుడి దగ్గర ఇవ్వు, నీ యొక్క వాహన ఖర్చులైనటువంటి మొత్తం కూడా ఇస్తాడు, కుబేర సరసంపద అంతా కూడా నీకు ఇస్తాడు అంటే అమ్మవారు తీసుకెళ్లి ఆ విభూతిని కుబేరుడికి ఇస్తే, కుబేరుడు తన దగ్గర ఉన్నటువంటి ఆ తక్కెడలో వేస్తే విభూతికి సరితూగా లేదట, ఇంకా ఇంకా ఎంతకీ కూడా విభూతికి సమానం రాలేదట. అంటే అంత గొప్ప తపశ్శక్తి విభూతికి ఉంది. కాబట్టి అది ఎక్కడ కూర్చున్నా కాశీ పరమపావమైన క్షేత్రము, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇంట్లో కూర్చొని కూడా, మన దేవాలయంలో కూడా కూర్చొని, జీర్ణోద్ధారణమైనటువంటి దేవాలయంలో కూర్చొని కూడా, మీ ఇంట కూడా కూర్చొని కూడా శివార్చన చెయ్యాలి. శివరాత్రి నాడు ఏ యజమాని అయితే శివనామం చెప్పకుండా ఉంటాడో, శివార్చన చేయకుండా ఉంటాడో అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయట, అపమృత్యువు దోషాలు తొలగిపోతాయట. అంత గొప్ప తపశ్శక్తి. మరి శివరాత్రి రోజున ఏ సమయం విశేషం? ప్రాతకాలం నుంచి రాత్రి కాలం వరకు చాలా విశేషమైనటువంటి కాలమే. కానీ లింగము సృష్టిలో ఆవిర్భావమైనటువంటి సమయము లింగోద్భవము అంటారు. అంటే లింగం ఉద్భవించినటువంటి రోజు. ఆ సమయం గనక ఎవరైతే శివార్చన చేస్తారో, పంచామృతాలతో అభిషేకం చేస్తారో, అనేకమైనవి ఉన్నాయి కదండి. మరి పంచామృతాలు ఎందుకు అంటే, పాలతో అభిషేకం చేస్తే నీ ఇంట పాలకు లోటు ఉండదట. అంటే
వంశము అభివృద్ధి జరుగుతుందట. పెరుగుతో అభిషేకం చేస్తే నీ సంసారము, నీ ధనము, ఐశ్వర్యము, ధన సంపద, పుత్రమిత్ర కలత్ర దాస దాసి బంధువులు పెరుగుతాడ. తేనెతో చేయడం వల్ల ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుందట. పంచదారతో చేయడం వల్ల దుఃఖ నాశనం కలుగుతుందట. ఏదైతే కోరికన వెంపర్లాట పడుతున్నావో ఎస్. దాని నుంచి పంచదారతో చేయడం వల్ల దుఃఖ నాశనం కలుగుతుంది. తెలిసి కానీ తెలియక కానీ, మంచి కానీ చెడు కానీ, లింగోద్భవ కాల సమయంలో ఈశ్వరార్చన చేసిన, శివరాత్రి రోజు శివార్చన చేసిన, అది మంచి అయినా చెడైనా కూడా బిల్వదళం పెట్టినా చాలట. ఈశ్వరుడు సప్తజన్మ కృతం పాపం, 7 జన్మలలో చేసినటువంటి పాపాన్ని కూడా తొలగివేసి పుణ్యం అనేటువంటి ఖాతాలో వేసి పిల్లలు వృద్ధిలోకి రావడమే కాకుండా సిరి సంపదలు కూడా కలిగిచ్చేవాడు ఎవరయ్యా అంటే శివుడే. సర్వమంగళకారకుడు ఎవరయ్యా అంటే శివుడే. ఎప్పుడు పుడతాడో చెప్పలేడు, కానీ పుట్టినవాడు ఖచ్చితంగా ఒక రోజు వెనకో ఖచ్చితంగా మృత్యు ఉంటుంది. అంటే మృత్యువు ఎంత సత్యమో మృత్యుతరత నిర్భయ అంటారు వేదంలో. మృత్యువు ఎంత సత్యమో ఈశ్వరార్చన చేస్తే అలాంటి అపమృత్యు దోషాలు కూడా తొలగిపోతాయంట. శివుడిని మించిన వాడు, శివనామాన్ని మించినది ఈ చరిత్రలో కానీ ఈ సృష్టిలో కానీ లేదు. అంత గొప్ప తపశ్శక్తి శివరాత్రి రోజున తెలిసి కానీ తెలియక కానీ శివార్చన చాలా విశేషమైనది. లింగోద్భవ కాల సమయంలో చాలా మంది అంటారు వాటితో వీటితో సమయం వృధాపన చేస్తారు. ఒక్క మాట నేను చెప్తానండి, ఎవరికైనా కూడా 365 రోజుల్లో రోజుకి 24 గంటల్లో గంటకి 60 నిమిషాల చొప్పున అనేక సమయాన్ని మనం ఆయన కోసం మనకు వెచ్చించిన సమయాన్ని మొత్తం మనం వాడుక తింటున్నాం. ఒక్క రోజు ఆయన కోసం కేటాయిస్తే, ఒక్క లింగోద్భవ కాలాభిషేకంలో ఆయన కోసం కేటాయించి శివో మహేశ్వర శంభ పినాకి శశిశేఖర వామదేవో విరూపాక్ష కబర్ధి నీలలోహిత సంవత్సరమంతా కూడా నీ కుటుంబానికి ఎలాంటి ఆపద వచ్చినా, నీ పైన ఎలాంటి చెడు ప్రయోగాలు జరుగుతున్నా, నిన్ను ఎవరైనా అనగదొక్కాలని చూసినా, నరఘోష, నరపీడ, భూత ప్రేత పిశాచాది బాధలు, అపమృత్యు దోషాలున్నా కూడా ఆయన త్రిశూలం పట్టుకొని నిల్చుంటాడట. అంత గొప్ప శక్తి శివుడి దగ్గర ఉన్నది అండి. అద్భుతమైనటువంటి మాటలు చెప్పారు మీరు. నిజంగా పూజా విధానం కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉండేటువంటి ఇంటి పెద్ద చేస్తే ఎటువంటి పుణ్యఫలం కలుగుతుందో కూడా మీరు అద్భుతంగా చెప్పారు. మాట్లాడదాం ఒకసారి. ఎస్ భాస్కర్ యోగ్ గారు, పరమశివుణ్ణి బోళాశంకరుడు అంటారు. ఎలా కొలిచినా, ఎలా పిలిచినా, ఎలా పూజించినా కానీ వరాలు ఇచ్చేటువంటి బోళాశంకరుడు అని అంటారు. మరి ఇటువంటి పవిత్రమైనటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా చేస్తే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుందనేటువంటి ఒక మాట, పుట్టినరోజు నాడే కళ్యాణం జరుపుకునేటువంటి వైభవం కూడా పరమశివుడికే సొంతం. వీటికి సంబంధించి ఏం చెప్తారు మీరు? అంటే పౌరాణికంగా వారు ఇందాక చాలా విషయాలు చెప్పారు వారిద్దరు కూడా. అంటే ఎట్లాంటి ఫలితాలు జరుగుతాయి, ఎట్లా పూజ చేయాలి, ప్రాథమికంగా ఆధ్యాత్మిక జీవితం ఎట్లా గడపాలి, భక్తితోటి ఎట్లా శివుడిని ఆరాధించాలి, ఈ విషయాలని వారు మన ముందు పెట్టారు. అంటే ఫలితాలకు సంబంధించినటువంటి విషయం వచ్చేసరికి అంటే శివుడి యొక్క తత్వము ఒక విశిష్టమైనటువంటి తత్వము. అది ప్రపంచంలో మొట్టమొదటి మతం ఏదైనా ఉంది అంటే అది శైవ మతం అని చెప్పొచ్చు. శివుడే ప్రపంచంలో మొట్టమొదటి దేవుడుగా ఆరాధించబడ్డాడు. అందుకే ఆఖరికి మంగోలియాలో చెంగిస్ ఖాన్ అని మన దేశం మీద దాడికి వచ్చినటువంటి మంగోలియాలో అతని సమాధి ఉంటే అతని సమాధి మీద పరిశీలన చేస్తే త్రిశూలాలు కనిపించాయి. వాళ్ళు తంద్ర అని పిలిచేవాళ్ళు వాళ్ళ యొక్క మతాన్ని. తంద్ర మీన్స్ తంత్ర అని అర్థం. అంటే ఆ తంత్రాన్ని ప్రపంచానికి ఇచ్చినటువంటి వాడు శివుడు. అట్లని ఇప్పుడు దేశంలో ఉండేటటువంటి అన్ని భాషలు తీసుకుంటే అన్ని భాషలు, ఇంకా చెప్పాలంటే శబ్దం అనేటటువంటి రూపాన్ని తీసుకున్నట్టయితే అది ప్రపంచంలోని అన్ని భాషల్లో ఏదో ఒక రూపం శబ్దానికి ఉంటుంది. భాషలు మన దేశంలో ప్రాచీనమైనవి కాబట్టి ప్రాచీనమైనటువంటి ఈ భాషల్లో మన అక్షరాలన్నీ శివుడి యొక్క డమరుకం నుంచి వచ్చినాయి అని చెప్తారు. ఐవున్ రులక్ ఏవోంగ్ అయ్యవ్ ఛయవర టెలన్ యమగణనం జబై గడదస్ జబ గడదస్ కప చటత చటతౌ శశసర్ హల్. ఆ నుంచి హల్ వరకు ఉండేటటువంటి అన్ని అక్షరాలు శివుడి యొక్క వర్ణ సమన్వయం అంతా కూడా శివుడి యొక్క ప్రసాదమే. ఆయన అక్షరాలకు ఆద్యుడు, శబ్దానికి ఆద్యుడు, శబ్ద బ్రహ్మగా మనం చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే భగవంతుని యొక్క రూపాన్ని మనం ఒక శబ్దం రూపంలో మనం ఆరాధిస్తాం కాబట్టి శబ్దానికి ఆయన ఆద్యుడిగా కనిపిస్తారు. అట్నే సంగీతానికి ఆయన ఆద్యుడు. సంగీతంలో ఉండేటటువంటి సరిగమ పదనిసలు ఆయన యొక్క ప్రసాదం. అట్లానే
ఆయన ఈశావాస్యమిదుగం సర్వం యత్కించిత్ జగత్యాం జగతి, సృష్టి మొత్తంలో అణువణువున పరివ్యాప్తమైనటువంటి వాడు శివుడు. అందుకే ఈ రోజు ప్రత్యేకించి మహాశివరాత్రి రోజు ప్రతి రాయిలో కంకర కంకరమే శంకర రహితాయ అని అంటారు కదా హిందీలో. అంటే ప్రతి కణంలో ఆయన ఉంటాడు అని. అంటే ఏ చిన్న పగిలిపోయినటువంటి రాతిలో కూడా ఆయన నువ్వు శివుడిగా ఆరాధించడం మొదలు పెడితే అందులో ఆయన ఉంటాను అని చెప్పాడు. బాణలింగంలో అయినా శివుడే ఉంటాడు, పగిలిపోయినటువంటి రాయిలో అయినా శివుడే ఉంటాడు, లేదా విస్మృతికి గురైనటువంటి దేవాలయంలో ఉన్నటువంటి ఒక చిన్న శివలింగంలో అయినా ఈరోజు శివుడు తన యొక్క స్వరూపాన్ని వ్యక్తం చేస్తాడు అని. లింగం అంటే లీయతే గమ్యతే ఇతి లింగ అని, ఏదైతే మనందరినీ తన లోపలికి లీనం చేసుకుంటుందో, ఏది వ్యక్తీకరించబడి ఈ సృష్టిని మొత్తం నిర్మాణం చేయగలుగుతుందో దాని పేరు లింగం. ఆ లింగం అది సైకతమదైనా, పారదం అంటే పాదరసందైనా, లేకపోతే రాతి లింగమైనా, కర్రతో చేసిన లింగమైనా, ఏ లింగమైనా దానికి విశేషమైనటువంటి ఫలితం ఉంది. లింగం మీన్స్ సింబల్ అని అర్థం, గుర్తు అని అర్థం. దేనికి గుర్తు అంటే ఏ నిరాకార నిరంజన పరంజ్యోతి స్వరూపమైనటువంటి పరమాత్మ తత్వం ఉందో దానికి లింగం అని పేరు. ఆ లింగం పైన మీరు పెరుగు పోసినా, పాలు పోసినా, తేనె పోసినా, నీళ్లు పోసినా ఒక్క చుక్క కూడా నిలబడదు. అంటే అర్థం ఏమిటంటే ఈ సృష్టిలో ఆ సృష్టి పరిపాలకుడైనటువంటి ఆ పరమేశ్వరుని కనసనలో జరిగేటటువంటి మొత్తం జీవన విధానంలో నీవు ఒక్క చుక్కను కూడా నువ్వు తీసుకొని పోవడానికి వీల్లేదు. చెక్-ఇన్ లో నువ్వు ఎలా వచ్చావో చెక్అవుట్ లో నువ్వు అట్లా వెళ్ళిపోవాల్సిందే. అందుకే ఆయన శ్మశాన రూపి, రుద్రభూమిలో ఉంటాడు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం గురించి మీరు అడిగారు కదా, దక్ష యజ్ఞం జరుగుతూ ఉంటే అందరూ శివుడిని అవమానంగా మాట్లాడుతూ ఉంటే దక్షుడు కూడా అవమానంగా మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఆఖరిగా ఆమె వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే వాళ్ళ అమ్మ మాట్లాడదు, వాళ్ళ నాన్న మాట్లాడు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు మాట్లాడు పార్వతీదేవితో. అప్పుడు దక్షునితో ఆమెకు సంవాదం జరుగుతుంది. దక్షుడు అంటాడు, ఎందుకు శివుణ్ణి గౌరవించాలి, నేను ఎందుకు గౌరవించాలి, ఏముంది ఆయన దగ్గర? ఆయన మెడలో కపాలాలు వేసుకుంటాడు, పుర్రెల దండలు వేసుకుంటాడు, ఎముకల దండలు వేసుకుంటాడు, శ్మశానంలో ఉంటాడు, విభూతిని చితాభస్మాన్ని తన నుదుట ధరిస్తాడు, రుద్రాక్షలను ధరిస్తాడు. ఇంత అందవికారంగా ఉన్నటువంటి శివుని నేను ఎందుకు గౌరవించాలి అంటాడు దక్షుడు. నీకు ఆయనలో ఏం అందంగా అనిపించింది అంటే అప్పుడు పార్వతీదేవి గొప్ప సమాధానం చెప్తుంది. నాన్న, ఇగో ఇక్కడ వచ్చినటువంటి దేవాన దేవతలు, ఈ రకమైనటువంటి ఋషులు, ఇక్కడ ఉన్నటువంటి మహర్షులు, తపస్సులు అందరినీ నువ్వు యజ్ఞానికి పిలిచావు. అట్లానే అన్ని రకాలైనటువంటి కిన్నెర కింపురుషాది వర్గాలను నువ్వు పిలిచావు. కానీ వాళ్ళందరూ వాళ్ళ చర్మంలో ఈ కపాలాలను, ఈ యొక్క ఎముకల్ని కప్పుకొని ఉన్నారు. ఒక్క పరమశివుడు మాత్రమే ఆ కపాలాలను తన మెడలో వేసుకొని తిరుగుతున్నాడు. అందరూ చర్మంలో కపాలాన్ని దాచుకుంటే పరమశివుడు బయట కపాలాన్ని వేసుకొని తిరుగుతున్నాడు. ఆయన జీవితం అంటే ఇంతే, ఇంతకన్నా ఇంకేమీ లేదని చెప్పేటటువంటి ఒక ఆ వైరాగ్య దృష్టితో కూడినటువంటి ప్రబోధం మనకు కనిపిస్తుంది. మీరు శ్మశానంలో మనిషి చనిపోయిన తర్వాత శ్మశానానికి తీసుకుపోక ముందుకు కొందరు ఇంటి దగ్గర వచ్చి చూసిపోతారు, కొందరు వల్లకాడు వరకు వస్తారు, కొందరు మధ్యలోనే వెళ్ళిపోతారు, కొందరు ఆ ఖననం అయిన తర్వాత, దహనం అయిన తర్వాత వెళ్ళిపోతారు. కానీ నీకు తోడుగా నేనున్నానని చనిపోయిన తర్వాత కూడా మన వంట ఉండగలిగినటువంటి ఒక శక్తి ఏదైతుందో అట్లాంటి శక్తి శివశక్తి, అది శివతత్వం. అంతేకాదు, ఇప్పుడు మనం ఒక పేరు పెట్టుకున్నాము, ఒక వయస్సులో ఉన్నాము, ఒక కులానికి చెందిన వాళ్ళము, ఒక భాషకు చెందిన వాళ్ళము, ఒక ఊరికి చెందిన వాళ్ళము, ఒక దేశానికి చెందిన వాళ్ళం కావచ్చు. కానీ ఈ రకమైనటువంటి అన్ని గుర్తింపులన్నీ పక్కన పెట్టండి. అవును, ఆ గుర్తింపులు అన్ని పక్కన పెడితే లోపల వెలిగేటటువంటి చైతన్య స్వరూపమే శివుడు. ఆయన అదే శివం. అందుకే శివోహం అనేటటువంటిది ఒక మంత్రంగా మారిపోయింది మన దేశంలో. అవును, అక్కడికి ఏం తెలియనటువంటి వాళ్ళు కూడా శివోహం అనే మాట అనడానికి రాక శిగం అని అంటూ ఉంటారు. అంటే శిగం ఊగడం అంటే నేనే శివుణ్ణి అనేటటువంటి భావన తెచ్చుకోవడం. అంటే ఇటీవల అట్లాంటి భాస్కర్ గారు, ఇటీవల ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని దేశాల్లో తవ్వకాల్లో కావచ్చు, లేకపోతే అక్కడక్కడ కావచ్చు, శివుడి మూలాలు, శివలింగాలు కూడా దర్శనమిస్తూ ఉంటే శివుడు ఒక భారతదేశానికో లేకపోతే ఆసియా ఖండానికో కాదు, ప్రపంచం నలుమూలలు కూడా శివుడు కొలువై ఉన్నాడు, శివుడు ఉన్నాడు అనేది ప్రపంచంలో అనేక చోట్ల శివలింగాలు పెట్టబడ్డాయి. ఆయన యొక్క
దాన్ని బట్టే ఆధారాలు శివుడు పెట్టబడ్డాయి. శివుడు విశ్వవ్యాప్తం, ప్రపంచం మొత్తం కూడా ముందు ప్రాచీనమైనటువంటి మతం శైవము. అవును అవును ముందు శివనామస్మరణతోనే ఈ ప్రపంచం మొదలైంది అనడానికి కూడా చాలా నిదర్శనాలు కూడా అట్లా అని బయటపడ్డాయి. చెప్పి మళ్ళీ అట్లా అని చెప్పి విష్ణువును వ్యతిరేకించడం కాదు. అలాగా శివాయ ముందు శివాయ. ఎక్కువగా కూడా శివుడు ఎక్కువగా కూడా ఎప్పుడు అటువంటి మూలాలు ఎవరిని ధ్యానిస్తాడంటే అవును, నారాయణుడు అవును. ధ్యానిస్తాడు. ఆ నారాయణుడు ఎప్పుడు శివుని ధ్యానిస్తాడట. ఎస్ వాళ్ళిద్దరి మధ్యలో భేదంతో మాట్లాడేటటువంటి వాళ్ళు అవును. నరకానికి పోతారని చెప్పి ధర్మశాస్త్రాలు పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి శివుడి యొక్క స్వరూపం ఆది అనాది తత్వం ఆయన. మొత్తం మీద అయితే దైవత్వం అనేది అన్ని విధాలుగా కూడా మంచికే కానీ లేకపోతే ఇతర వాటికి కాదు అనేది దైవత్వంతో ఉన్న దైవ చింతనతో మనం ఉన్నా కానీ శివరాత్రిలో తెలుసుకోవాలి. అవును అంటే అవును మళ్ళీ ప్రాథమికమైనటువంటి దశలో జనాలను ఉంచకుండా మనం అవును ఒక అద్భుతమైనటువంటి థ్యాంక్ యూ ఆ మార్గం వైపు వెళ్ళేది. అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ భాస్కర్ యోగ్ గారు, కేవీఆర్ శాస్త్రి గారు, చిలకమూర్తి గారు ఐ న్యూస్ స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇక అప్డేట్స్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో మహాశివరాత్రిని పురస్కరించుకొని శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. పల్లె పట్టణం తేడా లేకుండా శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రత్యేక పూజలు, అభిషేకాలతో, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవాలతో జాతరను తలపిస్తున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా అప్పాపురం గ్రామంలో శివమాలలు వేసుకున్న భక్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహాశివరాత్రి సందర్భంగా సాయంత్రం 5 నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ప్రత్యేక భజనలు చేస్తామని చెప్తున్నారు శివభక్తులు. మహాశివరాత్రికి 10 రోజుల ముందు శివమాల వేసుకొని 11 రోజులు నిష్టగా స్వామివారికి పూజలు చేసి శివరాత్రి అమావాస్య పోయిన తర్వాత శివమాలను తీయడం ఈ గ్రామంలో ఆనవాయితీగా వస్తుందని చెప్తున్న శివభక్తులతో మరిన్ని వివరాలు శ్రీకాకుళం ఐ న్యూస్ ప్రతినిధి రాము అందిస్తారు. సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు పూర్తిగా భక్తులతో రద్దీగా మారేవి. ముఖ్యంగా చూసుకుంటే శివరాత్రి ఉదయం ఏకోజాము నుండి అర్ధరాత్రి వరకు కూడా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, క్షీరాభిషేకాలు అయితే ఆ శివనామ స్వరాలతో ఆ లింగాలకి అభిషేకాలు చేస్తున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ